అరే యాదేర్ దిమాగ్ గడివాగి వరల్డ్ కప్ కి చీటీలేసినది పోయి కరెక్ట్ గా విరాట్ బర్త్డేకి మ్యాచ్ గాలి పెట్టినాడు గది కూడా వాళ్ళతోని నీ ఎవ్వ ఫస్ట్ గా చీటీలేసిన పాత చెప్పు గేడు పెట్టి చెప్పరియాలే వారని క్లాసును మీరాడలేక మంగళవారం అంటే ఎట్టవే ఇంకా సంతోషించరి నీ ఎవ్వ బర్త్డే కాబట్టి బతికిపోయినారువే లేకుంటే కథ వేరే ఉంటుండే. ఓ శని నీ కథలు పాడుగాను నువ్వు మనిషివే ఎలియనువైన విరాటన్న నీ ఎవ్వ గట్ట సప్పరెత్తును అయినా నాకు అర్థం కాదు ఇంకా ఎన్ని సెంచరీలు సప్పరిస్తావే నీకు బోరే కొట్టదా ఇంకా అన్ని ఇన్ని అనకలే తమ్ముడు వది పెట్టుకుని పోవడమే. యా మాట కామాట విరాటు నీ ఎవ్వగా ట్రోడు పిచ్చి మీద బాలు అంత రాన సొట్టలు బిడ్డలు తిరుగుతున్నా నూరు సప్పరిచ్చినావంటే నీ ఎవ్వ నువ్వు తోప్ తురుమే. నిజం చెప్పాలంటే గీ సెంచరీలో నీ క్రెడిట్ కూడా మచ్చుకుంది రోహితు. గా కొత్త బాల్ ని రప్పరప్ప సప్పరిచి బాల్ ని నున్నగా చేసి రన్ రేటుని 10కి వాకిచ్చినావు. ఇంకే ముందే ప్రెజరే లేకుండా వాని గాలను ఒక ఆట ఆడుకున్నాగంతే బాగుందన్నాగా రోహిత్ అన్న కెప్టెన్ అయిండు కూడా యాంకర్ రోల్ ప్లే చేయకుండా వచ్చి నాళ్ళ నుంచి పొట్టు సప్పరెత్తున్నాడు. గా విరాట్ అన్న అయితే కనీసం వైస్ కెప్టెన్ కూడా కాదు ప్రతి మ్యాచ్ యాంకర్ రోల్ ప్లే చేస్తున్నాడు. నీ ఎవ్వ మీరు తోప్ తురుమే. టీంలకు ఇటువంటి కాంబినేషన్ ఉంటే కప్పు పొలిమేర దాటి ఎట్టబోతది. నైనార్దికో ఈ తాపు కప్పు కట్టుగదలేదు గాని నీ ఎవ్వ యాడున్నవే నువ్వు ఈ నడమ బొత్తిగా గానొత్తలేవు. ఇంక యాడుంటన్నా అత్తారింట్లనే. ఓసి నీ దెబ్బ ఇంకా మానిపోలేనా. నీ ఎవ్వ నీ వరల్డ్ కప్ కే దూరమైనందుకు నీ మొగంలో గంత కూడా బాధ కనిపిస్తలేదే గదొక్కటే బాధ. ఓసి నీ గట్టంటే వెందివే మన విరాట్ 49వ ఓవర్ ఆడేటప్పుడు నువ్వే గుర్తుకొచ్చినావు తెలుసా. నీ ఎవ్వ టిప్పుకి 6 పుల్లలు వీకెత్తున్నాడని గా సెమి మీద దేశ పెడితే గా జడ్డుగాడి గిట్ట జెడ్ స్పీడ్ లో తగులుకుంటాడని బొత్తి గనకలేవే. మళ్ళేమనుకున్నారు వే గట్టుంటది నాతోని. బౌలింగ్ వేనుమా బౌలింగ్ ఇరుకుం, ఫీల్డింగ్ వేనుమా ఫీల్డింగ్ ఇరుకుం, బ్యాటింగ్ వేనుమా బ్యాటింగ్ ఇరుకుం. అదిదా సార్ జెడ్ స్పీడ్ జడ్డు అంటారా బాబు. నీ జెడ్ స్పీడ్ పాడుగాను నువ్వు స్పిన్నర్ వే ఫాస్ట్ బౌలర్ వే అర్థమే కాదు. నీ ఎవ్వ ఒత్తున్నావు జిమ్ముతున్నావు పోతున్నావు. అరే ఎప్పుడు ఓవర్ ఎత్తావో ఎప్పుడు ఎన్నో బాల్ ఎత్తావో ఓలకు తెలుకుంది. మళ్ళా గట్ట పరక పాయసం ఉంటే గా జడ్డు 5 పుల్లలు ఇంకర్మా 10 పుల్లలు గాని విక్తాడు. ఏందన్నా పరక పాయసంగా నా కెప్టెన్ వైండి నువ్వేం పొడిచినవే నాకు అర్థం కాదు. అరే ముందుండి నడిపియాలంటే ముందు దిగితే సరిపోదే. ఫస్ట్ 10 ఓవర్లు ఉన్నే కాడికి సప్పరియాలాగా రోహిత్ అన్నలక్క చూసి నేర్చుకయే. వారని తమ్ముడు నీ కళ్ళకి నేనట్ట కానొత్తున్నావే కాపీ కొట్టతో మాదిరి కానొత్తున్నా. బువమ్మ ట్రెండ్ ఫాలో అవడు ట్రెండ్ సెట్ చేస్తాడు. సెమీస్ ముందర వాని గాను 2 చెవులు మూసి 80కే పిసికేసి ఇజ్జత్ మొత్తం తీసిర్రు. అయినా కూడా నీ మొగంలో గంత కూడా బాధ కానొత్తలేదు కదనే బువమ్మ. ఏందే ఇది ఓసిని ఎందుకు బాధ ఇప్పుడేమైందని ఇంకా మనం వాని గాలకు థ్యాంక్స్ చెప్పాలవే. సెమీస్ ముందర కళ్ళు తెరిపించినారు. మన ఓనిగాలు ఎన్ని మిస్టేక్స్ చేసినారు ఇప్పుడు బాగా అర్థమైందివే. ఈ మిస్టేక్స్ ని సెమీస్ లో రిపీట్ చేయకుంటే సరే. వా ఏం మిస్టేక్స్ జరిగినాయే బొమ్మ. గదేరా బాబు ఫస్ట్ గా రబడకే బాల్ ఇయాల్సింది. గా రోహిత్ ని ఫస్టే పిసికి వాడెత్తుండే. ఇంకోటి గడ్డి గగ్గాని మీద మటుకు మనం బొత్తిగా ఆశలు పెట్టుకోకూడదు చూర్రాయ్. వాడు గాల్లో దీపమని బాగా అర్థమైంది. ఇంకోటి గా మా క్రంగాడైతే నా కెప్టెన్సీలో తప్ప అందరు కెప్టెన్సీలో సపరితాడు. వాడిని మటుకు నెక్స్ట్ సెమీస్ లో కూర్చోబెట్టాల్సిందే. మెయిన్ ఇంకొక ట్రాక్ బీసీసీఐకి ఖచ్చితంగా కంప్లైంట్ ఇయ్యాలి. గా జడ్డు స్పిన్ బౌలింగ్ అని చెప్పి ఫాస్ట్ బౌలింగ్ ఎత్తున్నాడు. వారని బువమ్మ అంతేనా ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఇంకొకటి మెయిన్ టాస్ అప్పుడు బిల్ల మనమే ఎగరేయాల చూర్రా. గప్పుడే బిల్ల మనం చెప్పినట్టుంటది. ఈ మిస్టేక్స్ అన్ని సెమీస్ ముందరనే తెలిసేలా చేసినందుకు గా ఇండియా వాళ్ళకు మనం థ్యాంక్స్ చెప్పినా తప్పలేదు చూర్రా. అవుని రోహిత్ అన్నాక బువమ్మ అంటుంటే యాదకొత్తుంది. మన బండైతే యాడ ఆగకుండా పోతూనే ఉంది. ఒక్క తూరి యాడనన్నా ఆపుకొని ఒక సర్వీస్ చేయించుకుందామే బాగుంటది. గా సెమీస్ ఫైనల్స్ లో ట్రబులే రాదు. ఏమంటావు? అంతే అంటావా? అయితే వా రోహిత్ గా సర్వీసులు ప్రయోగాలు ఎంతో కొద్దే. నీ ఎవ్వకి వరల్డ్ కప్ తర్వాత మనల్ని వద్దన్నా కూడా 1 నెల రోజులు కొంపకు పంపిస్తారు చూడు. యాదకి పెట్టుకో. ఓసిని ఏందన్నా లాస్ట్ కి నెదర్లాండ్ నేలను కూడా ఇచ్చిపెట్టారా. నీ ఎవ్వ ఇంత కాడికి నన్ను ఎందుకు సెలెక్ట్ చేసిరే నాకు అర్థం కాదు. అరే టీమ్ లో ఒక్క లొడ్డపట్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ని కదనే జర గుర్తించరే. గిడ వది పెట్టుకుని టిప్కి 50 సపరిస్తున్నా నన్నే గుర్తిత్తలేరు. ఇంక నిన్నేం గుర్తిస్తారువే. నా మాటిని ఊకే యాదో ఫీల్డింగ్ చేసుకోవా కిశాను. కరెక్ట్ చెప్పినవరా అయ్యారు. నీ ఎవ్వగా సెమియన్న 5 పుల్లలు వీకెత్తే చాలు ఊరుకులా ఆడుకుంటవే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తారు గాని నేను వీకెత్తే మాత్రం నాకెళ్ళి ఓలు దేక్తలేరు. ఏందివే ఇది? మళ్ళా మన విరాట్ ఇంపాక్ట్ గట్టుందివే. ఏం చెప్తావు? నైనా బుమ్రన్నో మీ అదృష్టం బాగుంటే ఫైనల్లో కలుద్దామే. గీ ఇంపాక్ట్ రివెంజ్ గాడ తీర్చుకుంటాం. నాకు నమ్మకం లేదు దొరా. ఒరే రబడగా తాటి పెరిగినట్టు పెరిగినావు. నీకు బుర్ర మాత్రం గంత కూడా పెరగలేదుర్రా. నీకు ముందే చెప్పిన 600 ఫోన్ పే కొడితే టిప్స్ వర్కౌట్ అయితారా బాబు అంటే సొంత టీము సోరకాయ సొంటి సోంపాపిడి అంటే విగ్గి ఇప్పుడు చూడు ఏమైందో. ఉత్త పుణ్యానికి చెప్పిన టిప్స్ ఉత్తగానే ఊసిపోతారా బాబు. అర్థం చేసుకోరంటే అర్థమే చేసుకోరు. వా బువమ్మన్నో బర్త్డే గిఫ్ట్ ఇత్తా అంటే ఏమనుకున్నా గాని నీ ఎవ్వ ఇంత భారీ గిఫ్ట్ ఇస్తామని బొత్తి కనుకలేనే. మీ ఓనిగాళ్ళందరూ కలిసి 83తో గిఫ్ట్ ఇస్తే మా విరాట్ అన్న సెంచరీతో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినాడు. కింగ్ ఆఫ్ క్రికెట్ అంటారా బాబు.